మగపిల్లల వైపు నుంచి ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ చులకన అభిప్రాయం ఎందుకుంది సమాజంలో, ఈ చులకన అభిప్రాయము గ్రాంటెడ్గా తీసుకోవటము, అలాగే కుటుంబ విలువలు కాపాడేటువంటి బాధ్యత ఇన్ టోటల్ ఆడపిల్లలదే అనేటువంటి ఒక అభిప్రాయం. ఇంటికి దీపం ఇల్లాలే ఇలాంటి టైటిల్స్తో మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఉండాలి అంటే భద్రంగా ఉండాలి, విలువల్ని కాపాడుతూ ఉండాలి. వాళ్ళు గనక తప్పటడుగు వేస్తే ప్రపంచం సర్వనాశనం అయిపోయినట్టుగా ఒక ఇంప్రెషన్ కలిగిస్తారు. పతివ్రతలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. అంటే భర్త వ్యభిచారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతన్ని డోలీలో కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ తీసుకెళ్ళి ఆ వ్యభిచారి ఇంటి దగ్గర వదిలేసినటువంటి ఆవిడ్ని పూజించేటువంటి ఒక కల్చర్ని ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి ఉంది మనకి. కాబట్టి అంత సహనంగా ఆడవాళ్ళు వ్యవహరించాలి. ఆడదాని నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు అన్న పద్ధతిలో ఉండాలి అనేటువంటి కొన్ని వాటిని విలువలుగా ప్రమోట్ చేస్తూ, ఎప్పుడైతే ఆడపిల్లలు బయటకు వచ్చి పనిచేస్తున్నారో, వీళ్ళకి బాసులుగా మారుతున్నారో, వీళ్ళకి అంటే వాళ్ళు జ్ఞాన ప్రదర్శన చేస్తే వీళ్ళు తట్టుకోలేరు. ఆడపిల్లలు కొంచెం పవర్ఫుల్గా మాట్లాడితే వీళ్ళ హృదయాలు గాయపడిపోతాయి, వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఇలాంటి కండిషన్ ఇప్పటికీ చాలా ట్రేడ్స్లో, చాలా క్రియేటివ్ ట్రేడ్స్లో ఆడపిల్లలకి ఎంట్రీ లేదు, వాళ్ళని అలౌ చేయరు. ఇలాంటి చాలా గందరగోళాలు ఉన్నాయి.